పైకెళ్ళి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్ళల్లో దిగకుండా కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపో తీనిందని కాంగ్రెస్ వాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డని కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు 48 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీడు మాట్లాడాడు ఎందుకు? ఏ ఎన్డీఎస్ఏ కదలదు ఎందుకు? అట్లే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి 8 మంది చచ్చిపోయినా టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు, ఒకరు మాట్లాడరు. ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదనే మాట రాదు, ఎన్డీఎస్ఏ రాదు, ఎవరు కూడా రారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది. ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే వీళ్ళు ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి 16-17 నెలలైంది. మధ్యలో భూకంపం వచ్చింది. మేడిగడ్డకు కొద్ది దూరమే ఎపి సెంటర్ ఉండే భూకంపానికి. అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ, మన కాళేశ్వరం. అట్లాగే 28 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన ఆ వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మేము అందరం పోయినాం, ఎమ్మెల్యేలం, ఇన్ఛార్జీలం, కాళేశ్వరం కూడా పోయినాం. కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, దయచేసి పైన చేన్లు ఎండుతున్నాయి. అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మంతిని దాకా చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. మీరు కేవలం మా మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని చెప్పి ఇలా కిందికి నీళ్లు ఆంధ్రాకు సముద్రానికి పోతుంటే వృధాగా గుడ్లప్పగించి చూస్తున్నారు కదా. మీరు అనుకుంటే 3 నెలల్లో ఆ కాంట్రాక్టర్ తయారున్నా అని చెప్పిండు, ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పడదని చెప్పిండు, నేనే రిపేర్ చేస్తాను కూడా చెప్పిండు. ఆ పని చేయించండి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల తరపున అడుగుతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ ఎండాకాలంలోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తే మరి మళ్ళా పంటలు ఎండిపోయాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.